రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు రన్ మెషిన్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుని సరికొత్త చరిత్రను సృష్టించాడు. కెరీర్లో ఎందరో రికార్డులను కొట్టుకుపోతున్న కోహ్లీ ఇప్పుడు చరిత్రలో ఒకే ఒక్కడిగా నిలిచిపోయే ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని దానిని సాధించిన మొదటి వ్యక్తిగా అవతరించాడు. ఒకే వేదిక మీద 100 టీ20 మ్యాచ్లు ఆడిన మొట్టమొదటి భారత క్రికెటర్గా రికార్డులకెక్కాడు. నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో విరాట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో విరాట్ 16 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ ఓడిపోయింది. ఈ సీజన్లో వీరికి ఇది వరుసగా రెండో ఓటమి. ఇక ఒకే వేదిక మీద ఎక్కువ మ్యాచ్లు ఆడిన వారి జాబితాలో విరాట్ తర్వాత రోహిత్ శర్మ ముంబైలోని వాంఖడే స్టేడియంలో 80 మ్యాచ్లు, ఎంఎస్ ధోని చెపాక్ స్టేడియంలో 69 మ్యాచ్లు ఆడారు. మంగళవారం మ్యాచ్లో టాస్ గెలిచి ఆర్సీబీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ ఆడి 20 ఓవర్లలో 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ముందుంచింది. డీకాక్ 56 బంతుల్లో 81 పరుగులు, నికోలస్ పురన్ 21 బాల్స్లో 40 పరుగులు చేసి భారీ స్కోర్ అందించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఓపెనర్లిద్దరూ అవుట్ అయ్యాక మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. విరాట్ 16 బంతుల్లో 22, డూప్లెసిస్ 19, పటిదార్ 29 పరుగులు చేసి కాసేపు క్రీజ్లో ఉన్నారు. కానీ యువ పేసర్ మయాంక్ ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు హడలెత్తిపోయారు. ఒకరి వెనక ఒకరు క్యూ కట్టారు. మ్యాక్స్వెల్ డకౌట్ అవగా కెమెరా గ్రీన్ 9 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో ఆర్సీబీ 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.